ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా 42 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో తొలి విడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలే మలి విడత భూ సమీకరణకు వర్తింపచేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు ఇన్ఛార్జి మంత్రి నేతృత్వంలో జిల్లా స్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. సచివాలయం మొదటి బ్లాక్లో జరిగిన సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రూల్స్ 2025 ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో చేపడుతున్న మలి విడత భూ సమీకరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజధాని అమరావతిలో భూ సమీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తొలి విడత భూ సమీకరణకు వర్తించిన నిబంధనలే మలి విడత భూ సమీకరణకు వర్తింపచేయాలని నిర్ణయించారు. 49 అంతస్తుల జీఏడీ టవర్స్, హెచ్ఓడి టవర్స్ నిర్మాణాలకు L1గా ఉన్న ఎన్సీసీ, షాపూర్జీ, పల్లోంజీ, ఎల్ఎన్టీలకు పనులు కట్టబెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఎకరా 50 లక్షల చొప్పున లా యూనివర్సిటీకి 55 ఎకరాలు కేటాయింపుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఇక ఏడాదిలోగా అన్ని రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తేల్చి చెప్పారు. సాంకేతిక సమస్యల సాకుతో సమస్య దాటివేత ధోరణి సరికాదన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంతో పాటు మండలంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అమరావతిని ఈ రాష్ట్రానికి ఒక ఆర్థిక శక్తిగా రూపొందించే విధానంలో భాగంగా భవిష్యత్తులో అవసరాల కోసం భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ల్యాండ్ పూలింగ్ రూల్స్ 2025ని ఫ్రేమ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వీటన్నిటినీ ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తులో అవసరాల కోసం మరి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఆ ల్యాండ్ పూలింగ్లో గుర్తించిన అన్ని ల్యాండ్స్ను కూడా ఒక్కొక్క ల్యాండ్కి ఒక రూలు, ఒక్కొక్క ల్యాండ్కి ఒక రూల్లా కాకుండా యూనిఫామ్ ఫ్రేమ్వర్క్లో తీసుకోవాలని చెప్పేసి ఈ రూల్స్ను ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను అప్పుడు రికార్డ్ పరంగా ఎదుర్కొన్న సమస్యను దృష్టిలో పెట్టుకుని ఈ రూల్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న మార్పులు చేయడం కానివ్వండి, లేకపోతే ప్రజలకి ఇంకా మెరుగైన విధంగా ఈ రూల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ రూల్స్ని ఏర్పాటు చేసినప్పుడు గతంలో లేని విధంగా ఎన్జీటీ, సుప్రీంకోర్టులు డైరెక్షన్స్ ప్రకారం వాటర్ బాడీస్ని సేవ్ చేయటం కానివ్వండి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డ్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన రికార్డ్స్ రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ప్రభుత్వమే కొన్ని రూల్స్ ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేయటం కానివ్వండి, కరెక్ట్ చేయటం కానివ్వండి, అసైన్మెంట్ ల్యాండ్స్, తర్వాత ఎండోమెంట్ ల్యాండ్స్, లేకపోతే ఈ లంకా ల్యాండ్స్, వీటన్నిటి మీద స్థానిక జాయింట్ కలెక్టర్తో ఎంక్వైరీ చేపించి యాజమాన్యాన్ని కరెక్ట్గా నిర్ధారించి ఎటువంటి వివాదాలకి అవసరం లేకోకుండా ఓ సామాన్యుడు ఎక్స్లో చేసిన పోస్టుకు మంత్రి నారా లోకేష్ స్పందించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యార్థుల ర్యాలీకి సంబంధించి శ్యామ్ అనే యువకుడు పోస్టు చేశారు. ఈ పోస్టుపై వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ ఇది చాలా దారుణమన్నారు. పిల్లల భవిష్యత్తుతో ఎవరు ఆడుకోవద్దని, ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బడి పిల్లలను ధర్నాకు తీసుకెళ్లిన ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై శ్యామ్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమం ఎక్స్లో పెట్టిన ట్వీట్కు మంత్రి లోకేష్ స్పందించారు. రాష్ట్రంలో సోమవారం జరిగిన వైఎస్ఆర్సీపీ యువత పోరుకు పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పెదపెంకి ఎంపీపీ స్కూల్ విద్యార్థులను బలవంతంగా ధర్నాకు తీసుకువెళ్లారు. స్కూల్ యూనిఫామ్లో ఉన్న విద్యార్థులతో కలెక్టరేట్ వద్ద నిరసన చేయించారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు తిరిగి వస్తుండగా ప్రమాదంలో గాయపడి ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందని శ్యామ్ తెలిపారు. పిల్లలను ధర్నాకు తీసుకెళ్తుంటే అనుమతించిన ఎంఈఓ, హెచ్ఎంలపై చర్యలు తీసుకోవాలని లోకేష్ను ట్యాగ్ చేస్తూ శ్యామ్ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని శ్యామ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన చాలా దారుణం, నేరం అని స్పందించిన మంత్రి లోకేష్ అత్యవసరంగా విచారించి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. పార్టీల స్వప్రయోజనాల కోసం పాఠశాలల జోలికి పోవద్దని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు. ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు కూటమి ప్రభుత్వ విజయం మంత్రుల కమిటీ పేర్కొంది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని అధిగమించి తీరుతామని స్పష్టం చేసింది. అధికార యంత్రాంగం యావత్తు మిషన్ మోడ్లో పనిచేయాలని అధికారులకు మంత్రుల కమిటీ సమావేశం దిశానిర్దేశం చేసింది.
అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో నిరుద్యోగ యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పించడం కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయమని మంత్రుల కమిటీ సమావేశం పేర్కొంది. రాష్ట్ర సచివాలయంలోని మంత్రి నారా లోకేష్ ఛాంబర్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. సమావేశానికి మంత్రులు టీజీ భారత్, పొంగూరు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, బీసీ జనార్దన్ రెడ్డి హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకు వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోగా అందులో ఇప్పటికే వివిధ రంగాల్లో 3,94,416 ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. ఇందులో అత్యధికంగా ఎంఎస్ఎంఈ రంగంలో 1,18,268 యూనిట్ల ద్వారా 2,48,902 ఉద్యోగాలు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 73,000 ఉద్యోగాలు, టూరిజం రంగంలో 49,765 ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగంలో గత 10 ఏళ్లలో సగటున 50,000 ఉద్యోగాలు మాత్రమే లభించగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఏడాదిలో 5 రెట్లు పెరిగాయని అధికారులు తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు రంగంలో కల్పిస్తున్న ఉద్యోగాలను గ్రామ సచివాలయాల ద్వారా ట్రాక్ చేసి పోర్టల్లో అప్లోడ్ చేయాలని మంత్రులు సూచించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, సమిష్టి కృషితో ఈ లక్ష్యాన్ని అధిగమించి తీరుతామని చెప్పారు. రాజధాని నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని, అక్కడ అసంఘటిత రంగంలో ఇప్పటికే 10,000 మంది పనిచేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. అత్యధిక ఉద్యోగాలు లభించే మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ సెక్టార్లపై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు అజయ్ జైన్, ఎన్ యువరాజ్, కాంతిలాల్ దండే, ఏపీ ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ, ఏపీ ఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, ట్రాన్స్కో జేఎండీ కీర్తి చేకూరి, ఎన్ఆర్ఈడీ సిఏపీ ఎండీ కమలాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్పై మరో పోలీస్ కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డులో ఆయన జరిపిన పర్యటనకు సంబంధించి ఈ కేసు దాఖలైంది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండగా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 19వ తేదీన మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ యార్డుకు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా సరే లెక్క చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ క్రమంలో జగన్తో పాటు నేతలు అంబటి రాంబాబు, లేల అప్పిరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదైంది. ఇప్పటికే పోలీసులు వారికి 41A నోటీసులు ఇచ్చారు. పిలిచినప్పుడు నల్లపాడు పిఎస్కు విచారణకు రావాలని సూచించారు. రెంటపాళ్ల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతిపై ఇప్పటికే జగన్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. డంపింగ్ యార్డు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎన్టీఆర్ జిల్లా ఎంపికైందని, క్లస్టర్ విధానం అమలుకు జిల్లాలో శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛతా దినోత్సవం రోజున ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా 2 క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ అన్నారు. డంపింగ్ యార్డు రహిత జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దే లక్ష్యంగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కొలికలపూడి శ్రీనివాసరావు, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, కొండపల్లి మున్సిపల్ కమిషనర్లతో నగరంలోని కలెక్టరేట్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ మాట్లాడుతూ వ్యర్థాల నిర్వహణలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోనే తొలి జిల్లాగా ఎన్టీఆర్ జిల్లాను డంపింగ్ యార్డ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో క్లస్టర్ విధానం అమలుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. గౌరవ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యుల సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో 2 క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. 5,000కి పైబడి జనాభా ఉన్నటువంటి ప్రధాన పంచాయతీలు దాదాపుగా 75 గ్రామాలని గుర్తించి వీటిని 2 క్లస్టర్స్గా విభజించి ఏ రోజు చెత్త అదే రోజు ప్రాసెస్ అయ్యే విధంగా మరొక మోడల్ని తయారు చేశాం. నందిగామ, జగ్గయ్యపేట, ఇటు కొండపల్లి ఈ 3 మున్సిపాలిటీలు, వాటి పరిధిలోకి వచ్చేటటువంటి గ్రామాలు, అదేవిధంగా అటు తిరువూరు, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువూరు, మైలవరం ఈ 2 కవర్ అయ్యేటట్టు, పక్కన ఉన్నటువంటి నూజివీడు కూడా కవర్ అయ్యేటట్టు ఒక క్లస్టర్ని రూపొందించడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు కూడా వారి సలహా సూచనలు ఇచ్చారు. మరి మొట్టమొదటి క్లస్టర్ని అక్టోబర్ 2
స్వచ్ఛతా దివస్గా మనం ఏదైతే మనం నిర్వహించుకుంటామో ఆ రోజున మొదటి క్లస్టర్ ప్రారంభోత్సవం చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. మరి దీనికి సంబంధించి అన్ని రకాలుగా శాసనసభ్యులైనటువంటి శ్రీరామ్ తాతయ్య గారు, కొలుకుపూడి శ్రీనివాస్ గారు, అదేవిధంగా తంగిరాల స్వామి గారు, వసంత కృష్ణప్రసాద్ గారు అందరూ కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అతి త్వరలోనే ఈ 2 క్లస్టర్లను ఏర్పాటు చేసి ఇక డంపింగ్ అనేది ఎన్టీఆర్ జిల్లాలో డంపింగ్ యార్డులు లేకుండా మొత్తం రాష్ట్రం మొత్తాన్ని కూడా ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా చేయాలని సీఎం గారు ఆదేశం. దానిలో భాగంగా ముందు ఎన్టీఆర్ జిల్లాని ఒక డంప్ యార్డ్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నాం. దానికి అన్ని రకాలుగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తన పూర్తి సహకారాన్ని అందిస్తుంది. డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా విజయవాడ నగరపాలక సంస్థ అధ్యక్ష స్థానాన్ని అధిష్ఠించారు. కౌన్సిల్ సమావేశం మధ్యాహ్నం వరకు సభను నడిపిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి అత్యవసర పని నిమిత్తం సభకు హాజరు కాకపోవడంతో ఆమె స్థానంలో బెల్లం దుర్గా సభను నడిపారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా అధ్యక్ష స్థానాన్ని అధిష్ఠించారు. మధ్యాహ్నం వరకు సభను నడిపిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి అత్యవసర పని నిమిత్తం సభకు హాజరు కాలేకపోవడంతో ఆమె స్థానంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా మేయర్ పీఠాన్ని అధిష్ఠించి సభను నడిపించారు. తొలిసారిగా మేయర్ పీఠం అధిష్ఠించిన బెల్లం దుర్గను రాజకీయాలకు అతీతంగా పలువురు కార్పొరేటర్లు అభినందించారు. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 2021 మార్చి నెలలో విజయవాడ కౌన్సిల్ను వైసీపీ చేజిక్కించుకున్న తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడూ ఇటువంటి అవకాశం డిప్యూటీ మేయర్లకు రాలేదు. ప్రతి సమావేశానికి మేయర్ రాయన భాగ్యలక్ష్మి హాజరవుతూనే ఉన్నారు. విజయవాడ నగరపాలక సంస్థకు 2 డిప్యూటీ మేయర్లు ఉండగా ఈ రోజు సమావేశంలో బెల్లం దుర్గకు అవకాశం లభించింది. రాష్ట్రంలో కూటమి సర్కార్ సుపరిపాలనను చూసి ఓర్వలేక జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మండిపడ్డారు. నిబంధనలు అతిక్రమించి పర్యటనలు చేస్తూ బల ప్రదర్శనలతో 3 ప్రాణాలను బలిగొన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగయ్య మృతిపై కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న జగన్ తీరును ప్రజలతో పాటు వైసీపీ క్యాడర్ గమనించాలని కలిశెట్టి సూచించారు. సొంత కార్యకర్త ప్రాణాలు కోల్పోయి విలువెల్లాడుతుంటే మానవత్వం లేకుండా కనీసం మనం రోడ్డు ప్రమాదం జరిగితే మనం ప్రయాణం చేసిన ప్రాంతంలో ఏం జరిగిందో ఆపి తెలుసుకొని మనం క్షతగాత్రుల్ని ఆసుపత్రులు చేర్చి మనం బయటికి వెళ్ళే సందర్భాలు రాజకీయ నాయకుడే కాదు చాలామంది మానవత్వంతో ఎంతోమంది చేస్తున్న సంఘటనలు. కనీసం ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఒక వ్యక్తిగా స్పందించకపోయి ఈరోజు అతనిని ఒక నిమ్మకాయ కారు కింద పెట్టి టైర్లో పెట్టి ఎలాగైతే నలిపి వెళ్తామో దిష్టి తీసి ఎట్లా వెళ్తామో ఈరోజు ఆ ఇన్సిడెంట్ చూస్తుంటే ఆ విజువల్స్ చూస్తుంటే అంత బాధాకరం, అంత ఆవేదన చెందే సంఘటనలు మనం చూస్తున్నాం. తనకి రాజకీయం కావాలి తప్ప దుర్మార్గమైన చర్యలు చేసి రాజకీయం ఎలా చేయాలో తెలుస్తుంది తప్ప మానవత్వం కానీ కనీసం ఒక బాధ్యత రహితంగా వహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు వారు చేసిన దుర్మార్గమైన చర్య యావత్తు రాష్ట్ర ప్రజానీకం కానీ ఇతర ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు కానీ విస్మరణకు గురయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే రాజకీయమే కావాలి తప్ప మానవత్వం కానీ బాధ్యత కానీ లేదంటే నేను ఒక పౌరుడిగా అట్లీస్ట్ ఒక పౌరుడిగా మినిమం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న తీరు చూస్తే బాధాకరం. ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలతో పాటు ఆ పార్టీ క్యాడర్ కూడా గమనించవలసిన అవసరం ఉంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మోసంలో తేడా లేదని, 2 ప్రజల్ని నమ్మించి తప్పుదోవ పట్టించాయని సిపిఎం కార్పొరేటర్ సత్యబాబు విమర్శించారు. ప్రజలపై భారాలు మోపేందుకు మాత్రమే వీరు పనిచేస్తున్నారంటూ విమర్శించారు. ప్రజలు సిపిఎం పార్టీతో కలిసి పోరాటానికి వచ్చేందుకు సిద్ధం కావాలని బోయ సత్యబాబు కోరారు. ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచాలని ప్రభుత్వం యోచిస్తూ ఉండటం దురదృష్టకరమని సిపిఎం కార్పొరేటర్ బోయే సత్యబాబు విమర్శించారు. దీని ప్రకారం 20% వరకు పన్నులు పెంచి ప్రజలపై భారం మోపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. పన్ను పెంపుదల ద్వారా నగర ప్రజల నుండి 40 కోట్ల ఆదాయం రాబట్టాలన్న ప్రభుత్వ ఉద్దేశం ఉందని పేర్కొన్నారు. బాదుడే బాదుడు అని గగ్గోలు పెట్టిన నాటివారు నేడు పాలకపక్షంలో ఉన్న ఎటువంటి తేడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. కార్పొరేషన్లో అధికారులు తగ్గిపోతున్నారని, ఇన్ఛార్జీల ఆధిపత్యం పెరిగిపోతోందని ఆరోపించారు. కూటమి పాలన ప్రారంభమై ఏడాదైనా కార్మికుల నియామకం జరగలేదని, మున్సిపల్ కార్మికుల సమస్యలను పట్టించుకోవటం లేదని అన్నారు. అదనపు పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేశారు. 800 మంది లబ్ధిదారులకు 5 ఏళ్లుగా ఇళ్లు ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. అలాగే టిట్కో గృహాల లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని గత కౌన్సిల్లో ఆమోదించినా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఐలాకు మంచినీరు ఇవ్వాలన్న ప్రతిపాదనను తిరస్కరించడాన్ని తప్పుపడుతూ ఇది ప్రజా ప్రయోజనాల విరుద్ధంగా ఉన్న చర్య అని అన్నారు. భూ
అక్రమాల విషయానికి వచ్చేసరికి విజయవాడలో భూ కబ్జాలు అధికంగా జరుగుతున్నాయని, కామన్ సైట్లను ఆక్రమిస్తూ 100 ఎకరాల భూమిని ల్యాండ్ మాఫియా కబ్జా చేసినట్లు ఆరోపించారు. ఈరోజు కౌన్సిల్లో ప్రధానంగా ఆస్తి విలువ ఆధారంగా ఇంటి పన్నుల పెంపుదల, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మన నగర ప్రజల మీద 40 కోట్ల భారం మోపేదానికి ఇళ్ల రీసర్వే 100% చేసి మినిమం 20% పెంపుదల చేయాల్సినటువంటి ఈ నగర ప్రజల మీద భారాల విషయం మీద సిపిఎం పక్షంగా పాలకపక్షాన్ని, ప్రతిపక్షాలను కూడా సిపిఎం పక్షంగా మేము ప్రశ్నించడం జరిగింది. ఆనాడు వైసీపీ ఆస్తి విలువ ఆధారంగా బీజేపీ ఆదేశాల మేరకు ఇంటి పన్నుల పెంపుదల భారీగా చేసినప్పుడు తెలుగుదేశం పక్షం వారు ఈ బాధుడే బాధుడు అని చెప్పి స్వయానా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంశం, ఈరోజు వాళ్ళు చెప్పిన ముఖ్యమైన అంశం, దీన్ని సవరిస్తాం, సమీక్షిస్తామని చెప్పారు. దాన్ని సవరించకుండా, సమీక్షించకుండా మరలా ప్రతి నగరపాలక సంస్థ మీద మినిమం 20% ఉన్న ట్యాక్స్ కలెక్షన్ మీద రాబట్టాలంటున్నారు. అంటే ఈరోజు నగర ప్రజల మీద 40 కోట్లు మినిమం వసూలు చేయాలని కూడా టార్గెట్ పెట్టారు. ఇది 40 కోట్లు కాదు, రాబోయే రోజుల్లో ఈ సర్వే అనంతరం 80 కోట్లు చేరుకున్న ఆశ్చర్యపోవసరలా. జగన్ శవ రాజకీయాలతో రాష్ట్రంలో అలజడులు సృష్టించి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. రాష్ట్రం ప్రశాంత వాతావరణంలో ఉండాలంటే వివిధ కేసుల్లో బెయిల్పై ఉన్న జగన్ బెయిల్ని కోర్టులు రద్దు చేయాలని కోరారు. జగన్ వ్యవహారాన్ని కోర్టు సుమోటోగా తీసుకుని ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి రాష్ట్రంలో 3 వ్యక్తుల మృతికి కారకుడయ్యారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రస్థాయిలో ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతుంటే ఓటమిని జీర్ణించుకోలేని జగన్ రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నెహ్రూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా విధ్వంసమే సృష్టిస్తున్నారని నెహ్రూ విమర్శించారు. పొదల్లో అరాచక శక్తులను ఉసిగొల్పి హింసకు పాల్పడ్డారని, ఈ సంఘటనను అందరూ చూశారని అన్నారు. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి విగ్రహం పెట్టేందుకు ప్రయత్నించి ఈ నెపంతో 3 ప్రాణాలు పోవడానికి జగన్ కారకులయ్యారని ఆయన ఆరోపించారు. పల్నాడులో జగన్ కాన్వాయ్ కింద పడి వైసీపీ కార్యకర్త మరణిస్తే వాహనం ఆపకుండా నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోయారని, సమయానికి ఆసుపత్రికి తరలించి ఉంటే ఆ వ్యక్తి బతికేవాడని నెహ్రూ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అంబులెన్స్కు దారివ్వకపోవడం వల్ల మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడని, ఇది జగన్ సంస్కారహీనతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. బెట్టింగ్తో 30 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి నాగమల్లేశ్వరరావు అనేటటువంటి వ్యక్తి ఇవాళ జ్ఞాపకం వచ్చాడు. సంవత్సరం పోయిన తర్వాత జ్ఞాపకం వచ్చి అతన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో సృష్టించినటువంటి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి, అలాగే అతని విగ్రహం అంటే ఏదో మహనీయులు విగ్రహాలు పెట్టుకుంటాం, మరి ఒక బెట్టింగ్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక అరాచక విధానంతో నడిచేటటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడానికి వెళ్ళడమే ఒక శోచనీయం. అయినప్పటికీ అక్కడ జరిగినటువంటి కార్యక్రమం అరాచక శక్తుల యొక్క ప్రేరణతోటి 3 వ్యక్తుల ప్రాణాలని అమానుషంగా కోల్పోయినటువంటి పరిస్థితి. డైరెక్ట్గా తన వాహనం కిందే ఒక వ్యక్తి పడి మరణిస్తే దారుణంగా పక్కకు లాగేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తనకు తెలియలేదంటాడు. ఉన్నది ఎక్కడ కూర్చుంటాడండి? కారులోనే కదా ఉంటాడు. మరి ఆ ఉన్నటువంటి వ్యక్తికి రాయి ఎక్కితేనే ఏదో ఎక్కింది అని చెప్పేసి మనం గ్రహించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సింగయ్య అనేటటువంటి వ్యక్తి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. తన కార్యకర్త అక్కడికి వచ్చిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఉంటారు. అటువంటిది తన కార్యకర్త కారు కింద పడి చనిపోతే దిగి ఎలా ఉందో చూసి హాస్పిటల్కి పంపించుంటే అతను బతికుండేవాడు. ఈ రాష్ట్రంలో సుపరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు యొక్క పాలనని ఏదో రకంగా అడ్డుకోవాలనేటటువంటి దురుద్దేశంతో నువ్వు ఈరోజు అరాచక శక్తుల యొక్క ప్రోద్బలంతో ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనేటటువంటి దురాలోచనతో వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఖచ్చితంగా ఇందులో స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది.
నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం సందర్భంగా కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారని అధికార పక్షాన్ని తీవ్రంగా విమర్శించారు. ఏకపక్ష ధోరణితో పాలకపక్షం వ్యవహరిస్తోందని, ఇది ప్రజాస్వామ్యంకు విరుద్ధమని ఆమె పేర్కొన్నారు. గత 5 ఏళ్లుగా కార్పొరేటర్లు మంచినీటి అవసరాన్ని నిరంతరం ప్రస్తావిస్తున్నప్పటికీ ఇప్పటికీ వీఎంసీ సరైన స్పందన ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు. గత పాలకుల తప్పిదాలను ఇప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతుందని, కానీ ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడంలో కార్పొరేషన్ విఫలమవుతుందని మండిపడ్డారు. కనీసం క్వశ్చన్ అవర్ అంటే 1 గంట ఉంటుంది. కనీసం ఈ ఏదైతే ఇప్పుడు పాలకపక్షం వైసీపీ గవర్నమెంట్ ఉందో ఈ నగరపాలక సంస్థలో క్వశ్చన్ అవర్ని 10 నిమిషాల ముందే ముగించి ప్రజా సమస్యలు చర్చించకుండా చేసింది. అంటే టైం లిమిట్ అనేది కూడా వాళ్ళు పాటించట్లేదు. దాంతోపాటు వాళ్ళ ప్రతిపాదనలు మొదలయ్యి అజెండా మొదలైన దగ్గర నుంచి 1వ అంశం దగ్గర నుంచి 15వ అంశం దాకా అసలు కనీసం ఏదైతే ప్రతిపాదన పెట్టిన వ్యక్తులు కూడా మాట్లాడటానికి వీలు లేకుండా విధంగా నెక్స్ట్ అనే ఫ్లోర్ లీడరు ఆయన మొదలుపెట్టి చెప్పడము, దాంతోపాటు మేయర్పేటంలో ఉండి ఆమె కూడా సమర్థించడం చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఇవాళ విజయవాడ నగరంలో ఎంతోమంది ఆటో నగర్లో పనిచేసే కార్మికులు ఉన్నారండి. వాళ్ళ కార్మికులు జమైకా సొసైటీలో నివసిస్తున్నారు. వాళ్ళకి మంచినీరు కావాలని అడిగారు. వాళ్ళు కార్పొరేషన్కి ఏదైతే అమౌంట్ పే చేస్తాం మేము తప్పనిసరిగా నగరపాలక సంస్థ తరపున మాకు మంచినీళ్ళు అందించండి అని అడిగితే ఆ మంచినీళ్ళు అనేది సబ్జెక్ట్ వస్తే మేము ఏదైతే కూటమి తరపున ఉన్న కార్పొరేటర్లందరం కూడా తప్పనిసరిగా విజయవాడ నగరపాలక సంస్థలో మంచినీళ్ళు ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కార్పొరేటర్లు గట్టిగా మేము మేయర్ గారిని నిలదీశాము. మేయర్ గారు అది ఇష్టం లేక వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం ఇష్టం లేక ఆ ఫ్లోర్ లీడర్ గారు అంశాన్ని వాయిదా వేసుకుంటా కనీసం మాకు మాట్లాడటానికి కూడా అవకాశం అనేది ఇవ్వకుండా అక్కడ సాధక బాధకులు అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ సాధక బాధకులు కూడా చెప్పడానికి వీలు లేకుండా సబ్జెక్టులు వాయిదా వేసి అది కాకపోతే మమ్మల్ని సస్పెండ్ చేస్తామని నన్ను అదే రకంగా మొమ్మనేని ప్రసాద్ గారిని ఇద్దరిని కూడా మేము సస్పెండ్ చేస్తామని చెప్పేసి బెదిరించడం కూడా జరుగుతుంది. విపత్తుల సమయంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా కేంద్ర రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలపై జిల్లాల పర్యటన నిర్వహిస్తున్నట్లు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సంయుక్త సలహాదారు నావెల్ ప్రకాష్ పేర్కొన్నారు. 2005లో రూపొందించిన మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు సూచిస్తూ చేసిన 2025 నమూనా ప్రతిపాదనలు సిద్ధం చేసి వాటిని క్షేత్రస్థాయిలో చర్చించడం ముఖ్య ఉద్దేశమన్నారు. విపత్తుల సమయంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా కేంద్ర రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలపై జిల్లా స్థాయిలో అమలు చేస్తున్న తీరు, వాటికి సంబంధించి విధానపరమైన అంశాలపై మరింతగా చర్చించే ప్రయత్నంలో భాగంగా జిల్లాల పర్యటన నిర్వహిస్తున్నట్లు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సంయుక్త సలహాదారు నావెల్ ప్రకాష్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో న్యూఢిల్లీ నుండి వచ్చిన 3 సభ్యుల జాతీయ విపత్తుల నిర్వహణ బృందం జిల్లా విపత్తుల నిర్వహణ సంస్థ పనితీరు, నూతనంగా ప్రతిపాదించిన STMA 2025 నమూనా ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నావెల్ ప్రకాష్ మాట్లాడుతూ జిల్లా స్థాయిలో విపత్తుల నిర్వహణ వ్యవస్థ యొక్క కార్యకలాపాలపై చర్చించేందుకు, గతంలో వాటిని సమర్థవంతంగా చేపట్టడంలో ఎదుర్కొన్న లోపాలను సమీక్షించి భవిష్యత్తులో వాటిని పునరావృతం కాకుండా చేపట్టేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించేందుకు సమావేశం నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్తు చైర్మన్ హాజరు కావడం హర్షణీయమన్నారు. ఇందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 2005లో రూపొందించిన మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు సూచిస్తూ 2025 నమూనా ప్రతిపాదనలు సిద్ధం చేసి వాటిని క్షేత్రస్థాయిలో చర్చించడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. దేశ ప్రధాని విపత్తుల సమయంలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం ఉండకుండా ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను ఆకలింపు చేయటం, ఆ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు. ఆ మేరకు ఇప్పుడు ప్రతిపాదించిన అంశాలకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం, వాటిలో మీ ప్రాంతాల్లో అమలుకు అనువైన వాటిని మాత్రమే సమర్థవంతంగా ముందుకు తీసుకుని వెళ్లాల్సి ఉంటుందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, అదే సమయంలో పారిశ్రామిక రంగంలో ఆదాయాలలో 200 కోట్ల లాభాల్లో 2%, 500 కోట్ల లాభాల్లో 5% మేర CSR ఫండ్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకు ఆయా సంస్థలకు తగిన సమాచారం ఇవ్వాలని, వారిని భాగస్వామ్యం చేయాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ పనితీరు, ప్రతిపాదనలు ఫలవంతం అయ్యే క్రమంలో జిల్లా స్థాయిలో అమలు చేయటం ప్రధాన భూమిక పోషిస్తుందని ఆయన వెల్లడించారు. 2025 NDMS ముసాయిదా ప్రతిపాదనలో పేర్కొన్న అంశాలపై PPT ద్వారా సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందని చెప్పారు. ముఖ్యంగా విపత్తుల నిర్వహణ విషయంలో ప్రజలను స్వచ్ఛందంగా భాగస్వామ్యం చేయాలని, అందుకోసం అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత కింద విపత్తుల సమాచారం కోసం శాచెట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, అందులో వచ్చే హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. One or two listed is then this department is as per guidelines
is followed issues, and every quarterly the district administration is conducting along with the committee members meeting. When any disaster happens, so lakhs of SMS have been forwarded. So the channel, the capacity of the channel to forward the SMS, to send the SMS to the end user is limited. So it's often observed that the disaster happened, and after that the warning system is reached to the people, to the affected people. But the Sachet user, Sachet app user, they get the instant information. So to promote this Sachet app user is very much important. So we have to increase the number of Sachet app users. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ 3వ జోన్కు గోదావరి జలాలు చేరాలంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి కావాల్సిన అవసరం ఉందని బాపులపాడు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. బాపులపాడు మేజర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ సర్వసభ్య సమావేశం హనుమాన్ జంక్షన్లోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణారావు మాట్లాడుతూ గత వానాకాలంలో నీటి విడుదల ఉత్తర్వులు వచ్చినప్పటికీ బాపులపాడు పరిధిలోని ఆయకట్టుకు త్రాగునీరు కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించి కృషి చేసినప్పటికీ సమయాభావం వల్ల తుది మేరకు నీరు చేరలేదన్నారు. బాపులపాడు, మాచవరం, వేంపాడు ప్రాంతాల్లోని 30,000 ఎకరాల ఆయకట్టును గోదావరి నీటితో సాగు చేసేందుకు చింతలపూడి ఎత్తిపోతల పథకం అనివార్యమని తెలిపారు. అలాగే బాపులపాడు మేజర్ వద్ద వేలేరు దగ్గర పోలవరం కుడి కలవ క్రాసింగ్ వద్ద అండర్ టన్నెల్ నిర్మాణం అవసరమని పేర్కొన్నారు. నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా బాపులపాడు మేజర్కి చుక్క నీరు రాలా. మేము ఒకటే కోరుతున్నాం, ఎట్టి పరిస్థితిలో కూడా ఈ పరిస్థితిలో మనం బాపులపాడు మేజర్కి నీరు రావాలంటే 2014-19లో గత తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే అప్పటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేసి మన 3వ జోన్లోని 2.36 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు మన గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు మేజర్ పరిధిలో మేజర్ కానీ మాచవరం కానీ గన్నవరం నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి ఈ మొత్తం ఈ 30,000 ఎకరాలకు కూడా సాగునీరు ఇబ్బందులు తొలగించడానికి గోదావరి జలాలు తీసుకురావడం జరిగింది. అట్లాగే ఈ 3వ జోన్కి నీరు ఇవ్వమని మా గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు యార్లగడ్డ వెంకటరావు తీవ్రంగా కృషి చేశారు. అసెంబ్లీలో మాట్లాడారు, అధికారులతో మాట్లాడారు. ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనం దురదృష్టం ఏంటంటే మనకు నీరు రాలేదు. కనీసం చెరువులు కూడా నీరు రాని పరిస్థితి ఉంది. అట్లాగే ఈ సమస్యలన్నీ పరిష్కారం కోసం మనం ఒకటే అడిగాం, విభజన చట్టానికి అనుగుణంగా ఈ సమస్యలు ఆయకట్టుదారుల సమస్యలు మనం ముందుకు తీసుకెళ్ళడానికి కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయమని కోరాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.